నమస్తే అండి, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఈ రోజు మన దగ్గరికి తమిళనాడు నుంచి పళనిస్వామి గారు వచ్చారు. జియో హంటర్ మెటల్ డిటెక్టర్ కొన్నిక, దానికి సంబంధించిన వీడియో ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. మిషన్ ఎప్పుడు ఆన్ చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని ఎయిర్లో పెట్టాలి. దాన్ని అట్లా పైకి లేపండి. అట్లా పైకి లేపిన తర్వాత అట్లా పైకి లేపాలి, అట్లా ఎయిర్లో పెట్టాలి. ఎయిర్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎల్సిడి ఎల్ఈడి అని మోడ్స్ ఉన్నాయి, చూసారా? ఇక్కడ ఎల్సిడి ఎల్ఈడి అని మోడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎల్సిడిలో పెట్టండి. ఆ లైట్ బంద్ చేశారా? వెనక సైడ్ లైట్ బంద్ చేసేయండి, అది సరిగ్గా లైట్ క్లారిటీ. ఎల్సిడి అని పెట్టారు కదా, ఎల్సిడి అని పెట్టిన తర్వాత ఇన్స్టలైజింగ్ అని రాగానే డౌన్ చేసుకోండి దాన్ని. అది పెట్టండి, సౌండ్ వచ్చినా ఏమి కాదు. సార్ మీరు రండి. ఇప్పుడు కొంచెం మన గ్రౌండ్ బ్యాలెన్స్ పెంచుదాం, ఎందుకంటే గ్రౌండ్ బ్యాలెన్స్ సరిగ్గా చేయకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, మనము ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏముందంటే మనం ఇప్పుడు దీంట్లో సెటప్ అని వత్తండి. సెటప్ అని వత్తగానే స్క్రీన్ మారింది కదా, మీకు స్క్రీన్ మారిందా? స్క్రీన్ మారగానే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఫస్ట్ సౌండ్ అని ఇక్కడ రాసి వచ్చింది, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సౌండ్ని పెంచాలన్నా తగ్గించాలన్నా యాక్సెప్ట్ అని వత్తండి. ఇక్కడ వత్తగానే గ్రీన్ కలర్ వచ్చిందా? గ్రీన్ కలర్ రాగానే మనం ఇప్పుడు దీన్ని పెంచవచ్చు తగ్గించవచ్చు. ప్లస్ ఒత్తితే పెరుగుతుంది, మైనస్ ఒత్తితే తగ్గుతుంది. ఇప్పుడు ప్లస్ ఒత్తగానే పెరిగింది, మైనస్ ఒత్తగానే తగ్గింది కదా, అట్లా మనం తగ్గించుకోవచ్చు అనమాట. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, యాక్సెప్ట్ అని వత్తగానే ఎల్లో వస్తుంది. వచ్చాం కదా, ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలంటే ఏమొత్తాలి? ప్లస్ ఒత్తండి. ప్లస్ ఒత్తిన తర్వాత మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, యాక్సెప్ట్ అని వత్తాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, బ్లూ కలర్ రావాలి, గ్రీన్ రావాలి కదా. గ్రీన్ వస్తేనే ఒకవేళ దాన్ని సెట్టింగ్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ అని వత్తండి. ఇప్పుడు దీన్ని మనం ప్లస్ అంటే పెరుగుతుంది, మైనస్ అంటే తగ్గుతుంది. తర్వాత యాక్సెప్ట్ అని వత్తండి. వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఏమవుతుంది, సెన్సిటివిటీ వస్తుంది. ఇక్కడ వచ్చాను చూసారు కదా, ఈ సెన్సిటివిటీ మీరు 70 పెడితే ఎలా ఉంటుంది అన్న చెప్తాను నేను. సెన్సిటివిటీ యాక్సెప్ట్ అని వస్తాగానే మీరు 70 అని పెట్టారనుకోండి, ఒక ఎర్రర్ వస్తుంది. చూసారా, ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? రండి రండి, మీరు రండి, మీరు కూడా ఉంటే బాగుంటుంది. 70 ఇప్పుడు మనం సెన్సిటివ్ పెట్టగానే యూ షుడ్ మేక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అగైన్ బికాస్ యు ఆర్ రేజింగ్ ద సెన్సిటివిటీ. మనం సెన్సిటివిటీ ఎక్కువ పెట్టాం కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది. అంటే పెంచుకున్నాం కదా, ఇంతకుముందు 50లో ఉన్నాం కాబట్టి రాలేదు. ఇప్పుడు యాక్సెప్ట్ అని వత్తండి. యాక్సెప్ట్ అని వత్తగానే 70లో మనం ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక ఏ బటన్ ఒత్తి లోపలికి వచ్చాము? వెరీ గుడ్. సెటప్ బట్టి ఈ బటన్ ఒత్తి వచ్చాం కదా, ఈ సెటప్ది ఇదే బటన్ ఒత్తి బ్యాక్ రండి. స్క్రీన్ ఎప్పుడు ఇందులో ఉండాలి, ఓకేనా? స్క్రీన్ ఇందులో ఉంది, స్క్రీన్ ఇందులో ఉంది. ఇప్పుడు దీన్ని మనం గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? పర్లేదు, సౌండ్ వస్తుంది, కంగారు ఏమీ లేదు. సౌండ్ 1 ఫీట్ కాయిల్ని పైకి లేపండి. 1 ఫీట్ కాయిల్ పైకి లేపారు కదా, కాయిల్ని పైకి లేపిన తర్వాత ఇది కనిపించట్లేదు, మళ్ళీ అట్లా దాని దగ్గర పెట్టినా దీనికి అది కూడా పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, 1 ఫీట్ని కాయిల్ పైకి పెట్టినామా మనం, సౌండ్ వస్తుంది. ఏం టెన్షన్ ఏం లేదు, కంగారు ఏం లేదు. కాయిల్ని 1 ఫీట్ లేపండి, ఇంకా పైకి లేపాలి మీరు. అంత మరి ఎక్కువ లేపుతారు. అక్కడ కూడా చూడండి, ఎంతైతే కాయిల్ని లేపిర్రో అది గుర్తుపెట్టుకోండి, అంతే లేపాలి. ఇప్పుడు ఏం చేయాలి, కాయిల్ని పైకి లేపిన తర్వాత రీసెట్ ఒత్తాలి. ఒత్తామా? రీసెట్ ఒత్తిన తర్వాత భూమికి దగ్గరగా వెళ్ళండి. భూమికి దగ్గరగా వెళ్ళండి, వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఎందులో వస్తుంది మీకు? మైనస్లో వస్తుందా, ప్లస్లో వస్తుందా? ఇంకా భూమికి దగ్గరగా అటు కూడా చూడండి సార్, కిందికి మైనస్లో వస్తుంది కదా. ఇప్పుడు కాయిల్ని పైకి లేపండి. ఇందాక ఎంత లేపిర్రో అంతే లేపండి, ఇంకా లేపండి, ఇంకా లేపిరు, మర్చిపోకూడదు. లేపిన తర్వాత మైనస్ వచ్చింది కదా, ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి ఎక్కువ సార్లు ఒత్తుతాం. తక్కువ వస్తే తక్కువ సార్లు ఒత్తుతాం. కాయిల్ పైనే ఉండాలి, ఎక్కువ సార్లు ఒత్తి కాయిల్ పైనే ఉండాలి. రీసెట్ ఒత్తండి, ఓకే? రీసెట్ ఒత్తి మళ్ళీ కిందికి రండి. ఇప్పుడు
రండి కిందికి. ఇంకా మైనస్ వస్తుంది కదా, మళ్ళీ పైకి రండి. ఇందాక ఎంత వచ్చిరు పైకి అంతే రావాలి, కొంచెం పైకి. మైనస్ వచ్చిందిగా, మైనస్ వచ్చి కాయిల్ పైనే ఉండాలి, కిందికి రాకూడదు. అప్ అండ్ డౌన్ జంపులు జరుకులు ఇవ్వకూడదు. ఇప్పుడు కిందికి రండి, రీసెట్ వచ్చి కిందికి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఏమైనా వస్తుందా? గ్రౌండ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్. ఇన్ కేసు ఒకవేళ ప్లస్లో వస్తే ఏం చేయాలి? పైకి లేపి ప్లస్ వస్తే రీసెట్ వస్తాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇందులో రావడం లేదు కదా మీకు. రాకపోతే కాయిల్ని పైకి కిందికి 2 times అనండి. ఇందాక 1 స్లోగా 2 ఇట్లా పైకి ఇట్లా అంటున్నప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా చూడాలి. రావడం లేదు కదా. భూమి నుంచి 1/2 feet హైట్ పెట్టుకోండి. 1/2 feet హైట్ పెట్టుకొని యాక్సెప్ట్ అని ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం. కాయిల్ని 1/2 feet హైట్ పెట్టి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది, ఇది ఒత్తండి. ఇది ఒత్తిన తర్వాత ఆ కాయిల్ని కొంచెం ఒక 2 inches పైకి లేపండి. 2 inches పైకి లేపి రీసెట్ వత్తాలి. ఓకేనా? రీసెట్ వచ్చినాక దాని తర్వాత కిందికే ఉండాలి, పైకి వెళ్ళకూడదు. సరేనా? కిందికే రండి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటే వెళ్ళిపోవాలి. ఎక్కడ మెటల్ ఉంటే అక్కడ సౌండ్ వస్తుంది. ఆగండి, తిప్పకండి. నేను చెప్తే ఎక్కడ మెటల్ ఉంటే అక్కడ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సెన్సిటివిటీ తక్కువ చేద్దాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి 50 పెడదాం. మళ్ళీ సెటప్ అని వత్తి ఓపెన్ ల్యాండ్లో మీకు ఇటువంటి ప్రాబ్లం రావచ్చు. సెన్సిటివిటీ గ్రౌండ్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయాలి అంటే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు మీరు గ్రౌండ్ బ్యాలెన్స్ ఇందాక చేసిరుగా. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చేయండి ఒకసారి. ఎట్లా చేస్తారు? కంగారు ఏం లేదు. 1 feet పైకి లేపండి. 1 feet పైకి లేపి రీసెట్ వత్తండి. రీసెట్ అంటే మైనస్కి ప్లస్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు భూమికి దగ్గరికి వెళ్ళండి కాయిల్ని. ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్లస్లో మైనస్లో వస్తుందా? రావడం లేదు. పైకి కిందికి 2 సార్లు అనండి. ఒకవేళ వస్తే కనుక మైనస్ కొట్టి రీసెట్ కొట్టాలి. పైకి కిందికి 2 సార్లు అన్నప్పుడు రావడం లేదు కదా. భూమి నుంచి 1/2 feet హైట్ పెట్టండి. 1/2 feet హైట్ 1/2 feet. కాల్ ఎందుకు ఇట్లా కిందికి వెళ్తుంది సార్? కాల్ కిందికి వెళ్ళకూడదు, దాన్ని జరపకూడదు. మీరు ఇక్కడ చేసుకుంటా అక్కడ చేసుకుంటే ఎక్కడ చేసినామో ఆడనే ఉండాలి. ఓకేనా సార్? ఇప్పుడు 1/2 feet పైకి లేపండి. 1/2 feet పైకి లేపి యాక్సెప్ట్ వత్తండి. యాక్సెప్ట్ అంటే దీన్ని అది ఆల్రెడీ వచ్చేసి స్క్రీన్ మారింది. కొంచెం 2 inches పైకి లేపి రీసెట్ కొట్టుకోవాలి. ఓకేనా? దానికన్నా కిందికే రావాలి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మెటల్ పైన మీకు సౌండ్ వస్తుంది. మీరు కరెక్ట్గా ఆపరేట్ చేయకపోతే గోల్డ్ని కూడా సిల్వర్ అంటది. సిల్వర్ని కూడా కొంచెం దూరం పెట్టండి. సిల్వర్ని కూడా గోల్డ్ అని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్పానో మీరు చేయండి. ఇప్పుడు తప్పు వస్తుంది అట్లా చేస్తే. ఎట్లా అంటే సింగిల్ మీరు ఇట్లా రండి. ఇప్పుడు తిప్పండి. అటు తిప్పండి. ఇప్పుడు సౌండ్ అక్కడ ఏదో మెటల్ ఉందని తెలిసింది కదా. మెటల్ ఉందని తెలిసినప్పుడు ఇదేం చేయాలి? ఒక 1 feet పైకి లేపుకొని కొంచెం మెటల్కి దూరం ఉండి 1 feet పైకి లేపుకొని మనం ఏం చేయాలి? ఫస్ట్ రీసెట్ కొట్టుకోవాలి. రీసెట్ కొట్టుకుంటే ఇదంతా డిలీట్ అయిపోతుంది. ఈ రెడ్ కలర్ రీసెట్ కొట్టండి. కొట్టిన తర్వాత భూమికి కిందికి రండి. సేమ్ ఇందాక ఎంత వచ్చిరంతా. ఇప్పుడు స్కాన్ బటన్ పట్టుకొని ఇట్లా సింగిల్గా వచ్చండి. ఇందాక ఎట్లా చేశారు? నేను ట్రైనింగ్ ఎట్లా ఇచ్చా సేమ్ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోండి. రాదు తప్పు వస్తుంది. చూడండి, వచ్చింది గోల్డెన్ వచ్చింది. కానీ కొంచెం అంత స్పీడ్గా కూడా మనం ఉరకకూడదు. ఓకేనా? లైట్గా అంటే మరి ఎక్కువ స్పీడ్ కాదు, మరి తక్కువ స్పీడ్ కాదు. ఏదో మనం వెళ్తున్నామా అంటే వెళ్తున్నా అన్నట్టు ఉండాలి. ఇప్పుడు నేను స్టీల్ని పెడుతున్నాను. స్టీల్ని అటు వెళ్తే అక్కడంతా మీకు ఐరనే ఉంది. ఇక్కడ నిల్చోండి కరెక్ట్గా. అది అట్లా ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు నేను ఏమి చెప్పా కానీ ఇక్కడ ఇది పెట్టా. ఇప్పుడు మీరు స్కాన్ చేయండి దాన్ని ఎట్లా వస్తుందో. సింగిల్ టర్న్లో ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా ఓకే. అట్లా డబల్ టౌన్లో వెళ్తారు మీరు. జస్ట్ ఇట్లా అనుకుంటే వెళ్ళండి సార్. ఇవ్వండి మీరు ఇది వచ్చేసి అప్పుడే ఇది వత్తకూడదు. స్కాన్ బటన్ తర్వాత ఇగోండి ఇట్లా అన్నాం. ఇక్కడ ఏదో మెటల్ ఉంది కదా, కొంచెం పైకి లేపండి. పైకి లేపి రీసెట్ వత్తండి. మైనస్కి ప్లస్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు కిందికి వచ్చి స్కాన్ బటన్ పట్టుకోండి, వెళ్ళిపోండి. ఓకే కమాన్. వచ్చిందా? స్టీల్కి స్టీల్ అని చెప్పేసింది కదా. ఓకే. ఆపరేటింగ్ అని బట్టే మిషన్ పనిచేస్తుంది. మనం సరిగ్గా ఆపరేట్ చేయకపోతే అది మనకు గ్రౌండ్ బ్యాలెన్స్ సరిగ్గా చేయకపోతే డెప్త్ కూడా పోదు. ఎంత చండాలమైన మిషన్ తీసుకెళ్ళినా సరే ఐటమ్ ఉన్న దగ్గర 100 సార్లు తిప్పినా వస్తుంది. మనం ఆపరేటింగ్ సరిగ్గా రాకపోతే మనం ₹1,00,00,000 పెట్టినా కూడా వేస్టే. నానో కార్లో కూడా మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బెంజ్ కార్లో కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆపరేటర్ పైనే ఉంటుంది. మన దగ్గర ఉన్న మిషన్ తక్కువ కాస్ట్ డీప్ పోదేమో అని ఆలోచించకండి. ఏదైనా గంతే. కాకపోతే కొంచెం డీప్ పోవాలంటే కాయిల్ సైజ్ పెద్దగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను సైజ్ అది ఎట్లా చూడాలి ఏంటిది అన్నది. సైజ్ చూసుకున్న తర్వాత డెప్త్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు స్టీల్ అని తెలిసిపోయింది. యాక్సెప్ట్ ఇది వచ్చినాం అనుకోండి, ఫస్ట్ బటన్ యాక్సెప్ట్ అని ఈ స్క్రీన్ మారిపోతుంది.
మారిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇట్లా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఎక్కడైతే సౌండ్ వచ్చిందో మళ్ళీ అక్కడ మనం స్కాన్ బటన్ చేసుకోండి, మళ్ళీ వస్తాగానే మళ్ళీ మీకు పిక్చర్ వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, డెప్త్ అని వత్తండి. డెప్త్ తెలియాలి అంటే ఇంతకుముందు దాని సైజ్ మనం ఆల్రెడీ చూసాము, 20x20 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ విడ్త్ ఎంత ఉంది, మనకి ఇందాక 1020 వచ్చింది కదా. యాక్సెప్ట్ అని వస్తాగానే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఉంది చూసారా పైన, ఈ బాక్స్లో మీకు ఎల్లో కలర్ ఉంది కదా, యాక్సెప్ట్ అని వస్తాగానే అది గ్రీన్ అవుతుంది. అయిందా, గ్రీన్ అయిన తర్వాత దీన్ని ప్లస్ అని పెట్టి పెంచుకోండి. ఓకే, గ్రీన్ ఉన్నప్పుడే పెంచవచ్చు తగ్గించవచ్చు. మళ్ళీ యాక్సెప్ట్ అని వస్తండి. ఓకే, మళ్ళీ ముందుకెళ్ళాలన్నప్పుడు ఎల్లో ఉన్నప్పుడే ప్లస్ అని వస్తే ముందుకెళ్ళగలుగుతాం. మళ్ళీ కిందికి వచ్చాం కదా, దీన్ని యాక్సెప్ట్ వత్తి 20 పెట్టుకోండి. ఓకేనా. అది ఒకవేళ 40 వస్తే 40 పెట్టాలి, ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. యాక్సెప్ట్ అని వచ్చేసేయండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీరు దానిపైన స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెప్త్ వస్తుంది. వద్దండి, స్కాన్ బటన్ పట్టుకొని వెళ్ళిపోండి. వెరీ గుడ్, రండి వదిలేసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు స్కానింగ్లో, 25 సెంటీమీటర్లు అని చెప్పింది మీకు. అవునా, మనకు కాయిల్ నుంచి దానికి డిస్టెన్స్, ఇక్కడ మినరల్ ఎఫెక్ట్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. కార్బన్ ఎఫెక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం చూడాల్సిందల్లా అది మనకు ఎన్ని ఫీట్లలో ఉంది అని. ఇక్కడ 25 సెంటీమీటర్స్ అంటే మనకు అది 33 సెంటీమీటర్లు 1 ఫీట్. ఇప్పుడు కొంచెం కాయిల్ పైకి లేపితే డీప్ కూడా పెరిగిద్ది. బట్ వెళ్ళండి మీరు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మామూలుగా రావాలంటే, మళ్ళీ స్క్రీన్ రావాలంటే యాక్సెప్ట్ వచ్చేసేయాలి. ఓకే, ఇప్పుడు స్కాన్ బటన్ పట్టుకొని ముందుకు వచ్చేయండి. కొంచెం పైకి లేపేది ఉండే సేమ్ అంతే వస్తుంది. ఇప్పుడు కూడా 25 వస్తుంది. వచ్చిందా 25? కొంచెం పైన పెడితే కొంచెం ఎక్కువ వచ్చేది. సర్లేండి, ఇట్లాగే చేసుకోవాలి, ఇంతకన్నా ఏం లేదు.